కానీ కొంతమందికి వర్క్ రాదు. ఎస్ సార్. వర్క్ రాకుండా మనీని ఆశిస్తుంటారు. ఎస్ సార్. వర్క్ చేయాలన్న బద్ధకం, లేజినెస్. తర్వాత చూస్తే మనీ తక్కువుందని వాళ్ళే డిసప్పాయింట్ అవుతుంటారు. వేరే వాళ్ళని చూసి ఈర్ష్య పడుతుంటారు. ఇలాంటి వాళ్ళు అసలు ఏంటి సార్ ఇది? ఇలా ఉండడం వల్ల వాళ్ళ వ్యక్తిత్వానికి అంటే వాళ్ళకి వాళ్ళే డౌన్ అయితున్నట్టు, వాళ్ళకి వాళ్ళే మైండ్ సెట్ కరెక్ట్ లేనట్టు, అది వాడికి సాలరీ ఇంత వస్తుంది, మా వర్క్ ఇలా ఉంది, నాకు సాలరీ వస్తుందని చాలా వరకు కంపేర్ చేసుకుంటుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. నాకేమో ప్రమోషన్ రాలేదు, వీడికేమో ప్రమోషన్ వచ్చింది, నేను సీనియారిటీగా ఉన్నాను ఇక్కడ అని కొన్ని చాలా కంపెనీస్ లో మనం చూస్తుంటాం. ఎస్ దీని ఏమంటారు? సార్, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, మనం పని చేసుకుంటూ వెళ్తున్నాము, వస్తున్నాయి, ఏం ఆశిస్తున్నాము అనేటువంటిది ఒకవైపు అయితే, మనలో సొసైటీ అంతా ఎలా ఉంటుందంటే సార్, నేను దీన్ని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. సొసైటీ యొక్క అన్ని ఆలోచనలన్నింటినీ ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఎగ్జాంపుల్, మీరు ఒక చిన్న పనిని మొదలుపెట్టారు, ఏదో ఒక వర్క్ను మొదలుపెట్టారు. ఈ ఫస్ట్ స్టేజ్లో సొసైటీ అంతా ఏమంటుంది అంటే, ఈ పని నీకు సక్సెసే కాదు, ఎవరు చెప్పిండి ఈ పని నీకు చేయమని, అసలు ఎందుకు స్టార్ట్ చేసినావు, ఎవడన్నా సెలెక్ట్ అయినాడా ఈ పనిలో, మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళంతా ఫెయిల్యూర్ అయిపోయినారు, నువ్వెందుకు ఈ పని మొదలు పెట్టేసినావు, అంటే నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు అనేసి అందరూ మన మీద చేతులు పెట్టి తొక్కేటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు సార్. మనం ముందుకు ఒక అడుగు వేస్తే వెనక్కి 100 అడుగులు లాగేటువంటి వాళ్ళే ఉంటారు.